Hello, dear. Welcome back to Karma Voice. I hope all you are doing good. ఈరోజు సరదాగా కాసేపు కబుర్లు చెప్పుకుందామా? దేనికోసం మాట్లాడదాం? ఓకే, లెట్స్ టాక్ అబౌట్ అడల్టింగ్. లెట్స్ టాక్ అబౌట్ రియలైజేషన్స్ ఇన్ అడల్టింగ్. నా లైఫ్లో నేను రియలైజ్ అయిన అడల్టింగ్ థింగ్స్ చెప్తా. మరి మీ లైఫ్లోవి నాకు కమెంట్స్లో చెప్పేయండి. ఇంకా స్టార్ట్ చేద్దామా? షాపింగ్ లిస్ట్లో స్నాక్స్ కన్నా డిటర్జెంట్స్, సోప్స్ ఎక్కువైపోవడం. రియలైజింగ్ ఫన్ కన్నా సర్వైవల్ ఐటమ్స్కే ప్రయారిటీ ఎక్కువ అని. ఒకప్పుడు ఉన్న నా మ్యాగీ బిల్స్తో ఇప్పుడు ఇంకో 3 వాషింగ్ మిషన్ లిక్విడ్స్ కొనుక్కోవచ్చు. ప్రయారిటైజింగ్ హాస్పిటల్ విజిట్స్. మన కోసమనే కాదు, మన హెల్త్ని మనం కేర్ చేసుకోవడం. ఐదర్ మన క్లోజ్ పీపుల్ హాస్పిటల్స్లో ఉంటే వాళ్ళ కన్సోల్గా విజిట్ చేయడం. అప్పుడెప్పుడు మా అమ్మని అడిగేదాన్ని, ఎందుకు మా వాళ్ళకి బాగోపోతే మనం ఎందుకు హాస్పిటల్కి వెళ్ళి చూడాలి అని. నౌ ఐఎమ్ రియలైజింగ్ దట్స్ బెటర్ థింగ్ వీ కెన్ డూ. ఇది మోస్ట్ రిలేటబుల్ అండ్ మోస్ట్ రియలైజింగ్ థింగ్ ఇన్ మై అడల్టింగ్. బీయింగ్ బెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ యువర్ పేరెంట్స్. అబ్బా, మా అమ్మకి ఏం రాదు, మా అమ్మకి ఏం అర్థం కాదు, మా డాడీ అయితే అస్సలు ఏం అర్థం చేసుకోరు అనుకునే దగ్గర నుంచి ఇప్పుడు వాళ్ళే మన బెస్ట్ ఫ్రెండ్స్. వాళ్ళు ఇవన్నీ ఎలా డీల్ చేశారు? మా అమ్మకి ఎంత ఓపిక, మా డాడీ సహనం ముందు నాదేం పనికొస్తుంది అనుకొని రియలైజ్ అయ్యి అన్నీ వాళ్ళతోనే షేర్ చేసుకునే దగ్గర వరకు. This somewhat more happened in my life. Birthdays. అమ్మో, ఎంత హడావుడి చేసేవాళ్ళం అప్పట్లో. ఇప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకొని ఈ బ్యాలెన్స్తో వీళ్ళందరికీ పార్టీ ఇవ్వడం అవసరమా, అదే మర్చిపోయినట్టే మనీ అండ్ టైం కూడా సేవ్ అవుతుందని బర్త్డేస్ని స్కిప్ చేసే వరకు. ఇంకా టైం మేనేజ్మెంట్. మన ఫేవరెట్ పర్సన్ ఫోన్ కాల్ కోసం, ఆ 1 hour కాన్వర్జేషన్ కోసం 4 hours వెయిట్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఆ 1 hour కాన్వర్జేషన్ వల్ల మన 1 hour స్లీప్ మిస్ అవుతుంది అని రియలైజ్ అయిపోవడం. నెక్స్ట్ వన్ వాస్ క్వైట్ అబౌట్ బట్ ఇట్స్ మోర్ హ్యాపెన్. ఫ్రెండ్షిప్స్ అండ్ రిలేషన్షిప్స్. చాలా బాండ్స్ ఫేడ్ అవుతూ వస్తూ ఉంటాయి. సమ్ బాండ్స్ వీ ఫీల్ లైక్ ఎటర్నల్ కదా, అవి కూడా మారిపోతాయి. ఫ్రెండ్స్ రియల్ ఫేసెస్ తెలుస్తాయి, మనం రియలైజ్ అవుతాం. మోర్ ఓవర్ మనుషుల్ని జడ్జ్ చేయడం మానేసి సిచ్యువేషన్స్ని జడ్జ్ చేస్తాం. నెక్స్ట్ది సేవింగ్స్. ఒకప్పుడు అదొద్దు, ఇదొద్దు, అవి తిన్ను, ఇవి వేస్ట్ చేసేద్దాం, పడేద్దాం అనుకునే మైండ్ సెట్ నుంచి, అమ్మో దీని మీద ఇంత డబ్బులు పెట్టుకున్నాను కదా, ఇది నేను తినకపోతే వేస్ట్ అయిపోతుందే, అందుకే తినేద్దాం అనుకునే వరకు. ఇన్ఫ్యాక్ట్ అది మనకి నచ్చకపోయినా కూడా. ఇంకా సెల్ఫ్ కేర్. మళ్ళీ ఆ ఒక్క షీట్ మాస్క్, కొత్తగా కొనుక్కునే స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ అనే అనుకోకండి. సెల్ఫ్ కేర్ అంటే మన కోసం మనం ప్రాపర్ టైం రిక్రూట్ చేసుకోవడం, మన కోసం మనం వంట చేసుకోవడం, ప్రాపర్ స్లీప్, సెల్ఫ్ టైం, ఇలా అన్నీ సెల్ఫ్ కేర్లోకే వస్తాయి కదా. దిస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సారీ అని చెప్పడం కన్నా ఇన్వాయిస్ పేమెంట్ని రిమైండ్ చేయడం. అంతే కదా, సారీ కన్నా ఈ ఇన్వాయిస్ పేమెంట్ రిమైండరే ఎక్కువ అని రియలైజ్ అవ్వడం. ఐ సే బెస్ట్ ఫర్ లాస్ట్. సేయింగ్ నో టు సంథింగ్. వాళ్ళు మన ఫ్యామిలీ నో చెప్తే ఏమనుకుంటారో, వీళ్ళు మన ఫ్రెండ్స్ నో చెప్పకూడదు అనుకునే దగ్గర నుంచి, ఓకే ఐ మెయింటైన్ మై బౌండరీస్, ఐ ప్రయారిటైజ్ మై పీస్ అండ్ గేవ్ క్లారిటీ అబౌట్ అదర్స్ అని చెప్పి రియలైజ్ అయ్యే వరకు. కమింగ్ టు ద లాస్ట్ వన్. నోబడీ గోనా కమ్ అండ్ సేవ్ యూ. యు ఆర్ ద ఓన్లీ వన్ హూ కుడ్ స్టే ఫర్ యూ అట్ ద ఎండ్.
నీకోసం ఎవరు రారబ్బా. నువ్వే పడిపోవాలి, నువ్వే లేవాలి, నువ్వే కష్టపడాలి, నువ్వే తిరిగి ఫైట్ చేయాలి. సో పక్క వాళ్ళు వచ్చి హెల్ప్ చేస్తారు అనే ఆలోచన తీసేయి. ఇఫ్ ఇన్ కేస్ వస్తే దట్స్ గుడ్, బీ హ్యాపీ అబౌట్ ఇట్, థ్యాంక్ఫుల్ ఫర్ ఇట్. అంతే. మీ అడల్టింగ్ రియలైజేషన్స్ ముందు చెప్పినట్టు కమెంట్స్లో పెట్టేయండి. అంతవరకు డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు కర్మ వాయిస్. మళ్ళీ మరికొన్ని ముచ్చట్లతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. దిస్ ఈజ్ మౌని సైనింగ్ ఆఫ్.